మరొక కాలర్ అయితే ఉన్నారు, శ్రవణ్ గారు. శ్రవణ్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఖమ్మం పక్కన గురిమళ్ళ నుంచి సార్, కాంతి శ్రావణ్ కుమార్. ఓకే, చెప్పండి మీ సమస్య ఏంటండి? సార్ మాది మొత్తం 20 ఎకరాల పొలం ఉంది సార్. సుమారుగా 5 సర్వే నెంబర్లలో ఒక 3 సర్వే నెంబర్లలో వేరు వేరు చోట్ల ఉంది, ఒక 2 సర్వే నెంబర్లలో పక్క పక్కన ఉంటుంది అనమాట. అయితే ఆ 2 సర్వే నెంబర్లలోని పొలం అన్నదమ్ములు ఇద్దరికి రికార్డు పరంగా విభజించబడి ఉంది. ఓకే. ఆ మిగతా 3 సర్వే నెంబర్లలో ఉన్న పొలం అది ఒక సర్వే నెంబర్ నాన్నగారు కొన్న భూమి, ఒక 2 ఎకరాల 10 గుంటలు. ఎవరిది? మామగారు భూమి? నాన్నగారు కొన్నారు. ఓకే. ఆ భూమిని మా అన్నయ్య గారు డైరెక్ట్ గా చనిపోయినాక సర్టిఫికెట్ పెట్టి మరి ఇద్దరం కోపాస్ అయితే డైరెక్ట్ గా తనిఖీపోవడం జరిగింది 2023లో. మీ మాటలు సరిగ్గా అర్థం అవ్వట్లేదండి సార్. చెప్పండి. ఇప్పుడు వినిపిస్తుందండి, చెప్పండి. అయితే ఒక సర్వే నెంబర్లు 2 ఎకరాల 10 గుంటల భూమిని మా అన్నయ్య నేరుగా డెత్ సర్టిఫికెట్ పెట్టి నేరుగా కో పార్ట్నర్ మేము ఉండగా కూడా డైరెక్ట్ గా ఎక్కించుకున్నారు. కొన్న భూమి, నాన్నగారు కొన్న భూమి. ఎవరు? మీ వదిన గారా? మా అన్నయ్య గారు. ఓకే. తర్వాత మరో సర్వే నెంబర్ లో భూమి 4 ఎకరాల 23 గుంటల భూమి కూడా 2021లో డెత్ సర్టిఫికెట్ పెట్టి డైరెక్ట్ ఎక్కించుకోవడం జరిగింది. దానికి కూడా నేను కో పార్ట్నర్ ఉన్నా కూడా నాకు చెప్పకుండా డైరెక్ట్ తీసుకున్నారు. ఓకే. ఎంతమంది అన్నదమ్ములు అండి? ఇద్దరా మీరు? ఇద్దరం అండి. తర్వాత వచ్చేసి మరి ఇంకొక సర్వే నెంబర్ లో అది వారసత్వంగా నాన్నగారికి వచ్చిన భూమి 5 గుంటల భూమి. చెప్పండి. పేరు మార్పు చేసి డైరెక్ట్ గా అన్నయ్య పేరు దాచి సహానీలలో పాస్ బుక్ లోకి ఎక్కించుకొని ధరణిలోకి మళ్ళీ ఎక్కించుకున్నారు అన్నయ్య గారు. ఎక్కించుకొని వారసత్వం అని పెట్టుకున్నారు. మరి నాన్నగారి పేరు మీద కాకుండా తనకి వారసత్వం ఎలా ఎక్కింది? మరి నేను వారసుని నేను ఉండగా నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, రెవెన్యూ వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ మొత్తం 12 ఎకరాలు ఏదైతే ఉందో తగ్గించుకున్నారు. దీనికి మళ్ళీ పైగా తనే కోర్టు పోయి ఇదంతా నేను సంపాదించిందని చెప్పి షూట్ వేయడం జరిగింది. తను నాకు నోటీస్ పంపిస్తే నేను దానికి కౌంటర్ వేసాను 4-5 నెలల తర్వాత. ఈ ఉమ్మడి ఆస్తి అని చెప్పి రిటర్న్ స్టేట్మెంట్ వేయడం జరిగింది. మరి నేను ఇప్పుడు దానికి ఎలా అప్రోచ్ కావాలి? అసలు ఇది అన్ని ఇల్లీగల్ గా చేసి ఇప్పుడు నన్ను బదనాం చేసి నేను పొలం మీదకి పోకుండా చేయటం, పోతే సివిల్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం ఇలాంటివి చేస్తున్నారు. మీకు నోటీస్ పంపించారా? నోటీస్ అంటే అది వాళ్ళు ఏదైతే తయారు చేసింది ఉంటుందో కోర్టుకి పంపించింది ఒక సెట్ నాకు పంపించారనమాట. వాళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ కోసం ట్రై చేస్తే తాత్కాలిక ఉత్తర్వు ఇచ్చారు. దానికి నేను కోర్టుకి పలానా తారీఖు నుంచి జనవరి 9 నుంచి అటెండ్ అవుతూ ఒక 4-5 నెలల తర్వాత రిటర్న్ స్టేట్మెంట్ వేసింది. నా దగ్గర ఎవిడెన్స్ లేక నెమ్మదిగా తీసుకునేవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కొని రిటర్న్ స్టేట్మెంట్ వేయటమైంది. నెక్స్ట్ డేట్ మళ్ళీ ఇప్పుడు నవంబర్ లోనే ఏమో ఉంది. ఓకే. ఆ ల్యాండ్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి సార్. అంటే మా నాన్నగారు భూమి శిస్తు పెట్టినట్లుగా ఆ సర్వే నెంబర్లకి మా నాన్నగారి పేరు మీద భూమి శిస్తు రసీదులు ఉన్నాయి. అలాగే మా తాతగారు మా నాన్నగారికి ఇచ్చినప్పుడు రాసుకున్న దస్తావేజ్ ఉంటుంది కదా, అది ఉంది. ఓకే. తర్వాత నాన్నగారు లోన్ తీసుకున్నప్పుడు మన శాంపుల్ రిజిస్ట్రేషన్ శాఖలో రిజిస్ట్రేషన్ చేస్తారు కదా బ్యాంక్ లోన్స్ కోసం, అవి ఉన్నాయి. ఓకే. అవి ఒక 2 సర్వే నెంబర్లకు ఉన్నాయి. దీన్ని ఎలా సార్ ఇప్పుడు దీన్ని కోర్టు కూడా మరి పూర్వాపరాలు పరిశీలించకుండా మొదటి ఒపీనియన్ తీసుకోకుండా డైరెక్ట్ గా తాత్కాలిక ఉత్తర్వు ఇవ్వడం ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇప్పుడు అంటే మీరు కోర్టుకి హాజరయ్యారా? అంటే మీ మీద చూడకుండా అంతే చేస్తున్నారు. కోర్టు కూడా మరి ఒకసారి పిలిచి అడిగిన తర్వాత ఉత్తర్వులు ఇవ్వాలి కానీ డైరెక్ట్ ఉత్తర్వులు ఇచ్చి
మేము పోలీస్ స్టేషన్ లో ఇబ్బందులు పడటం, ఊళ్ళో ఇబ్బందులు పడటం జరుగుతుంది. అసలు న్యాయస్థానం కూడా పోయినా కూడా ఎలా సార్? అసలు ఇప్పుడు మరి చేతిలో పైసలు లేవు. కాదండి, కోర్టుకి కావాల్సింది ఏంటండి? సాక్ష్యాధారాలు. కాబట్టి మీ అన్న సరైన సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేస్తుంటే ఆయనకి మద్దతుగా వాళ్ళు ప్రకటించుంటారు అంతే. మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే మీరు కూడా కోర్టులో కేసు వేసుకోవాలి. ఇట్లా అన్యాయంగా నాకు తెలియకుండా మా అన్న ఇట్లా భూమిని ఆయన పేరు మీద పెట్టుకున్నారని చెప్పి మీరు కూడా అబ్జెక్షన్ చేయాలి కదా. చేశారా మీరు? మీరు చేశారా మరి? రెడీ చేసుకుంటున్నాను. మరి పార్టీషన్ సూట్ లేకుండా ఇప్పుడు దీన్ని ఎవిడెన్స్ రసీదులను, ఈ తాతగారి నుంచి వచ్చినట్లు ఉన్న దస్తావేజులు, ఈ శాంపుల్ రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్నటువంటి లోన్ తీసుకున్నప్పుడు ఈ రిజిస్ట్రేషన్ చేసినవి ఉంటాయి కదా, అవి చూస్తే ఓకే. ఇప్పుడు మీ దగ్గర ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉండి కూడా, ఇవన్నీ ఉన్నా కూడా మా అన్న ఇట్లా అన్యాయంగా అతని పేరు మీదకి మార్చుకున్నారని మీరెందుకు కేసు వేయలేదు? నేను కేసు అంటే నేను కౌంటర్ ఇవ్వడం సార్. అది స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చాను. సరేనండి, ఫస్ట్ ఈ ప్రాపర్టీ ఎక్కడ లొకేటెడ్, ఎక్కడ ఇది అసలు లొకేషన్ ఎక్కడ ప్రాపర్టీది? గురిమల్ల రెవెన్యూ మేడం, ఖమ్మం డిస్ట్రిక్ట్ పక్కన. ఏంటండి ప్లేస్ ఏంటి? గురిమల్ల. ఓకే ఖమ్మం. ఓకే, ఏదులాపురం మున్సిపాలిటీ కింద గురిమల్ల రెవెన్యూ గ్రామం మేడం. ఫస్ట్ క్వశ్చన్ అండి, ఇది వీలునామా ఉందా ఏమన్నా? వీలునామా? వీలునామా లేదు మేడం, వీలునామా లేదు. సర్వే నెంబర్ లోని 5 ఎకరాల 10 గుంటల భూమి నాన్నగారికి బుక్ లో ఎక్కించవలసి ఉండగా, నాన్నగారి పేరు మీద ఎక్కించకుండా నాన్నగారు బతికుండగానే డైరెక్ట్ గా తను చేపించుకున్నాడు రెవెన్యూ వాళ్ళని. అవునండి, నాకు అదంతా అర్థమైంది. ఇప్పుడు ఓకే, ఇదంతా ఇప్పుడు తన పేరు మీదకి ఎక్కించుకున్నాడు, మీకు కూడా అందులో ఈక్వల్గా రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ అన్నయ్య గారికి ఎట్లా ఉందో మీకు అట్లా ఉంది, ఎందుకంటే అక్కడ వీలునామా లేదు. సరే, అది మీ ఫాదర్ ప్రాపర్టీ అయినా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయినా ఎక్కడైనా సరే మీ అన్నకి ఎంత హక్కు ఉందో మీకు కూడా అంత హక్కు ఉంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, మీరు రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు ఎవరన్నా? ఎంఆర్ఓకి, కలెక్టర్కి ఇచ్చారా? ఇచ్చాను మేడం, ఎంఆర్ఓ గారికి ఇచ్చాను. ఏం జరిగింది అక్కడ? ఎంఆర్ఓ గారికి ఇచ్చారు. మొన్న వీళ్ళు భూమాతని పెట్టారుగా మేడం సదస్సు ఊర్లో. రిప్రజెంటేషన్ ఇస్తే దాంట్లో రిప్లై ఏమి వచ్చింది? పిలిచారా మిమ్మల్ని కలెక్టర్ ఆఫీస్కి? హలో, మీరు రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళిండ్రా కలెక్టర్ ఆఫీస్కి? వెళ్ళారా? కలెక్టర్ గారి దగ్గరికి ఇస్తే అప్పుడు సివిల్ కేసు అని చెప్తారు మేడం. సివిల్ కేసు ఓకేనండి, మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఎంఆర్ఓకి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఎందుకు అంటే అలా ఇలా మీరు అంటే ఈ పేర్లు ఎలా మార్చుకుంటూ వెళ్ళినారు. ఇంకోటి, పహానీస్లో ఎవరి పేరు వస్తుంది? పహానీలో ఈసీలో ఈ రోజు ఎవరి పేరు మీద వస్తుంది? ఈసీలో ఎవరి పేరు వస్తుంది? మనకి మాన్యువల్ పహానీ క్లోజ్ అయ్యే టైం అంటే 2018 సంవత్సరంలో మాన్యువల్ పహానీ క్లోజ్ చేశారు. ఆ క్లోజ్ చేసే మా అన్నయ్య పేరు ఉంటారు మేడం సర్వే నెంబర్ కి. సో మీరు అది క్వశ్చన్ చేయాలి. ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళి ఇప్పుడు మీ అన్నయ్య గారి పేరు మీదకి ఎలా మారింది అనేది క్వశ్చన్ అడగండి, ఆర్టీఏ కింద అడగండి. నేను అడిగితే వాళ్ళు ఏం చేస్తున్నారు మేడం, దొరకడం లేదు, మీరు ఎలా చేశారని చెప్పి సంబంధించిన డాక్యుమెంట్ అంటే వాళ్ళు దొరికినప్పుడు మీకు చేస్తాం చెప్పి. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, ఒక్క నిమిషం స్లో. మీరు ఆర్టీఏలు అడిగితే ఏమని చెప్పారు? డాక్యుమెంట్స్ అందుబాటులో లేవు, దొరికినప్పుడు మీకు చేస్తాం. సో ఇప్పుడు చాలా తప్పులు జరుగుతూ వచ్చినాయి మీ కేసులో, చాలా తప్పులు జరిగాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మీ ఫాదర్ పేరు మీదకి డైరెక్ట్గా మీ అన్నయ్య పేరు మీద మారాలంటే ఫస్ట్ లీగల్ హెయిర్ సర్టిఫికెట్ ఉండాలి. ఓకే, ఆ లీగల్ హెయిర్ సర్టిఫికెట్ రావాలి అంటే మీ అన్నయ్య గారు మీరు కలిసి ఇద్దరు కలిసి కోర్టులో కేసు వేస్తే ఆ లీగల్ హెయిర్ సర్టిఫికెట్ మీ ఫాదర్ డెత్ సర్టిఫికెట్ వేస్తే ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ వేసిన తర్వాత మీకు లీగల్ హెయిర్ సర్టిఫికెట్ ఇస్తారు. ఆ లీగల్ హెయిర్ సర్టిఫికెట్లో మీ అన్నయ్య గారి పేరు మీ పేరు అన్నీ మెన్షన్ చేసి ఉండాలి. అవి మెన్షన్ చేసి ఉన్న ఆ లీగల్ హెయిర్ సర్టిఫికెట్ తీసుకెళ్ళి మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో వేస్తేనే ఆ పహానీలో నేమ్ చేంజ్ అనేది జరగాలి. సో ఇది మిస్టేక్ జరిగింది.
ఓకే. సో దీనికోసం మీరు మళ్ళీ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఇవన్నీ ఎట్లా జరిగినాయి అని చెప్పేసి ఆర్టీ కింద అడగండి. అక్కడ కనుక మీ న్యాయం జరగకపోతే మీరు దాన్ని క్వశ్చన్ చేస్తూ మళ్ళీ హైకోర్టులో అడగొచ్చు. ఎందుకంటే అన్ని తప్పులు జరుగుతూ వచ్చినాయి కాబట్టి మీకు హైకోర్టు నుంచి ఒక రెమెడీ అనేది దొరుకుతుంది. సో హైకోర్టులో కేసు వేయాల్సి ఉంటుంది రిట్ లాగా, ఎందుకంటే తప్పులు జరిగాయి. అదొకటి. ఇంకోటి, ఇప్పుడు మీరు అన్నారు చూడండి ఇంటరిమ్ రిలీఫ్ వచ్చిందని, తాత్కాలిక ఉత్తర్వులు వచ్చాయి అన్నారు కదా, అది మీరు వెకేట్ చేయించుకోవాలి. సరే ఉత్తర్వులు వచ్చినాయి, ఆర్డర్స్ వచ్చినాయి, గమ్మున కూర్చోవద్దు. అది మీ సైడు ఏ మిస్టేక్ లేదు, అక్కడ మిస్టేక్ జరిగింది, మీ అన్నయ్య గారు అంటే ఇల్లీగల్గా తీసేసుకున్నారు. సో దానికి రెమెడీ ఏంటంటే అది వెకేట్ చేయించుకోవాలి. మీరు ఆ ఇంటరిమ్ ఇంజంక్షన్ ఏదైతే ఉందో ఆ ఇంజంక్షన్ అనేది వెకేట్ చేయించుకోవాలి. వెకేట్ చేయించుకుంటే అట్లనే ఉంటే ఆ కేసు అట్లనే నడుస్తుంటుంది. సో ఇవన్నీ మీ అడ్వకేట్ మీకు చెప్పాలి. అది పార్టీషన్ సూట్ కూడా వేయాల్సి ఉంటుందండి. ఫస్ట్ ఒకటి స్టెప్ బై స్టెప్ రావాలి, ఓకేనా. ఏదైనా సరే ఫస్ట్ స్టెప్ ఏంటంటే రిప్రజెంటేషన్ ఎంఆర్ఓకి ఇవ్వడం. బికాజ్ అక్కడ మీకు తప్పులు జరిగినాయి. ఆర్టీఐ యాక్ట్ కింద మీ అన్నయ్య గారి పేరు మీదకి ఎలా మారింది, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ లేదు. సో మీరు పార్టీషన్ కంటే ముందు కూడా మీరు కోర్టులో ఫస్ట్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కోసం అప్లై చేయండి. కోర్టులోనే లీగల్ హెయిర్ సర్టిఫికెట్ అనేది కోర్టులోనే తీసుకోవాలి. చాలామంది బయట మోసాలు చేస్తున్నారు. మేము ఇప్పిస్తాము అని చెప్పేసి చిన్న చిన్న ప్యూన్లు, ఆఫీసర్లు, కోర్టులో పనిచేసే వాళ్ళు మోసాలు చేస్తారు. వాటి పడకండి. ఎప్పుడైనా సరే లీగల్ హెయిర్ సర్టిఫికెట్ అనేది కోర్టు నుంచి జడ్జి గారు మాత్రమే ఇస్తారు. ఒక ఆర్డర్ రూపంలో, ఒక డిగ్రీ రూపంలో ఒక సర్టిఫికేట్ అనేది కోర్టు నుంచి వస్తుంది. దానికి మాత్రమే వ్యాలిడిటీ ఉంది. అదర్వైజ్ దానికి ఎలాంటి వేరే ఏది ఇచ్చినా వ్యాలిడిటీ కాదు. ఎవరైనా మిమ్మల్ని మధ్యలో ఎవరైనా మోసం చేస్తా అంటే వాళ్ళ మాటలు నమ్మొద్దు. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కోర్టు నుంచే. ఏంటండి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ అని ఎంఆర్ఓ ఇస్తారు కదా, అది వేరు ఇది వేరు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ వేరు. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కోర్టు నుంచి తెచ్చుకుంటే ఏంటంటే ఆన్ రికార్డ్స్లో ఏముంటుందంటే మీరు మీ అన్నయ్య గారు ఇద్దరు కూడా మీ ఫాదర్కి వారసులు అనేది ఒక రికార్డులోకి వచ్చేస్తుంది, ఒక కోర్టు రికార్డులకి వచ్చేస్తుంది. ఆ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది మీ మొత్తం హోల్ కేసుకి యూజ్ అవుతుంది. ఓకే ఓకే శ్రవణ్ గారు మీరు 6 తర్వాత కూడా కాల్ చేయొచ్చండి. మా లీగల్ టీం మీ నంబర్ తీసుకుంటారు, మీకు కావాలంటే కాల్ చేస్తారు.